అండి ఈరోజు మన ఆషాఢే థీమ్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీస్. గవర్నమెంట్ సెక్టర్ లోనే ఉన్నాం కానీ గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీస్ చేయించాలనే టాపిక్ ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ తగ్గిపోయి ప్రైవేట్ ఇది కాబట్టి సేమ్ సర్వీసెస్ మనం ఫ్రీగా ఇచ్చినా కూడా చాలా మందికి ఏంటంటే మెయిన్ డెలివరీ అనేది ఇన్ని అవర్స్ అని ఉండేది. ఇంత పాతకాలంలో ఇంతకు ముందు ట్రైన్డ్ దాయిస్ అట్లా ఇంటి దగ్గర చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి, మన నార్మల్ డెలివరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్, సిజేరియన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మీరు వాళ్ళకి మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేయాలి. తెలుసు అంటున్నారు కానీ ఖచ్చితంగా ఎందుకు అని అంటే ఇప్పుడు కొంచెం నొప్పి రాగానే లేదు, నొప్పి రాకుండానే కూడా డేట్ అయిపోయిందని చెప్పి డైరెక్ట్ గా వెళ్ళి సిజేరియన్ చేయించుకుంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో. అవన్నీ ప్రివెంట్ చేయాలి ఖచ్చితంగా. అందులో ఫస్ట్ స్టెప్ మనమే తీసుకోవాలి. దాంతో పాటు ఏంటంటే మనం కూడా చేసినప్పుడు జేఎస్ఓ అమౌంట్ అనేది వాళ్ళకి పడుతుంది, ఎంతెంత పడుతుంది, ఎప్పుడు పడుతుంది, అవన్నీ క్లారిటీగా ఇవ్వాలి. దీనివల్ల ఏంటంటే మనం ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మెటర్నల్ డెత్, ఇన్ఫాంట్ డెత్ మనం ప్రివెంట్ చేయగలుగుతాం లేదా తగ్గించగలుగుతాం. ముందు నార్మల్ డెలివరీకి వచ్చేసి మన పిహెచ్సి ఫస్ట్ ఆప్షన్. పిహెచ్సి డెలివరీస్ చేస్తున్నామా లేదా? 24/7 మనకు సర్వీసెస్ అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి పిహెచ్సి డెలివరీస్ ని ప్రమోట్ చేసుకోవాలి. పిహెచ్సిలలో డెలివరీ చేస్తారు, మళ్ళీ కౌన్సిలింగ్ ఇవన్నీ ఇవ్వడం స్టార్ట్ చేయండి. మన మెయిన్ మోటో అదే. హై రిస్క్ అయితే ఏంటి, మనం ముందు ఆల్రెడీ ప్రతి మంత్ పిఎంఎస్ఎంఏకి తీసుకొస్తున్నారు కదా ఇక్కడికి. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఏ కేసు హై రిస్క్, ఏ కేసు నార్మల్ అనేది. హై రిస్క్ కేసెస్ ని ముందే ఫాలో అప్ చేసుకోండి. ఇంతకు ముందుతో పోల్చుకుంటే మన మెటర్నల్ డెత్ అనేది చాలా తగ్గిపోయింది. బట్ ఇంకా ఇన్ఫెంట్ డెత్ అనేది వస్తుంది. అదేంటంటే ఈసీ, నాన్ ఈసీ. ఇప్పుడు కేసు మన ఈసీ వేరే చోటుకి వెళ్ళినా కూడా మీరే ఫాలో అప్ చేయాలి. డెలివరీ దగ్గర నుంచి కాంప్లికేషన్స్ ఉన్నాయంటే డెలివరీ డేట్ ఉంది, ఈరోజు అయింది అంటే బిఫోర్ 1 డే ముందు నుంచే డెలివరీ అయిందా లేదా, తర్వాత డెలివరీలో ఎవరు, మెయిలా ఫీమేలా, వెయిట్ ఎంత, హెల్దీగా ఉన్నారా లేదా, 1 వీక్ ఫాలో అప్. అంటే వాళ్ళ ఇంటికి వచ్చేసి హెల్దీగా ఉన్నారని కన్ఫర్మేషన్ వచ్చే వరకు మీ హెచ్బిఎన్సీ విజిట్ చేస్తారు కదా, విజిట్ చేసుకుంటున్నారా? మన ఈసీ కేసెస్ ఎలా చేస్తున్నారు? ఇక్కడ కేసు లేకపోతే